రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డిలో ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. త్వరలోనే క్రీడా పాలసీని తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు, ఫార్మర్ ప్లేయర్లు, ఒలింపియన్లు సన్మానించారు. గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని గ్రాండ్గా నిర్వహించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ సెలబ్రేషన్స్లో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, క్రీడారంగ సలహాదారు జితేందర్ రెడ్డి, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్, ద్రోణాచార్య అవార్డులో ఇస్మాయిల్ బేగ్, సయ్యద్ నయీముద్దీన్, అర్జున్ అవార్డులో అనూప్ కుమార్, నీతా, ఈషా సింగ్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ధ్యాన్ చంద్ మెమోరియల్ హాకీ ఎగ్జిబిషన్ మ్యాచ్ను ప్రారంభించారు మంత్రులు. స్పోర్ట్స్కు, క్రీడాకారులకు చేయూత అందిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం మాదిరి మాటలతో సరిపెట్టకుండా చేతులతో తామేంటో చూపిస్తామన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు ఎలాంటి ప్రోత్సాహం అందించలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడలకు మంచి బడ్జెట్ కేటాయించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సరికొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామన్నారు స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి. త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. హైదరాబాద్లో జాతీయ, అంతర్జాతీయ పోటీలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మన రాష్ట్రాన్ని ఈరోజు దేశంలో, విదేశంలో మరి పేరు ప్రఖ్యాతలు సాధించిన వారికి మొదటగా మొన్ననే మీరు చూసిన నిఖిత్ జరీన్ గారికి, అదేవిధంగా క్రికెట్ క్రీడాకారుడికి, ఇద్దరికి కూడా ఈరోజు గ్రూప్ 1 సిరాజ్ గారికి గ్రూప్ 1 సంబంధించి డిఎస్పి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తారో, ప్రోత్సాహం చేస్తారో ఇప్పుడే మనం చూసాం. ఒలింపిక్స్లో పాల్గొనే ఈషా సింగ్ గారు కానీ, నిఖత్ జరీన్ గారి కానీ, అదేవిధంగా ఆకుల శ్రీజ గారికి 5 లక్షల రూపాయలు ప్రోత్సాహకరంగా వారికి ఇస్తే వారు ఇంకా మెరుగైన రీతిలో మన రాష్ట్రానికి సంబంధించిన ఆనిముత్యాలు కనుక వారి ప్రోత్సాహం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంది. ప్యారిస్ ఒలింపిక్స్కు వెళ్లొచ్చిన ఈషా సింగ్, నిఖత్ జరీన్ల సన్మానించడంతో పాటు 5 లక్షల రూపాయల చెక్ను అందించారు మంత్రి శ్రీధర్ బాబు. మరోవైపు ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్, ద్రోణాచార్య అవార్డు అయిన ఇస్మాయిల్ బేగ్, సయ్యద్ నయీముద్దీన్, అర్జున్ అవార్డు నీతా, అనూప్ కుమార్లను సన్మానించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, నేను ఎంతైనా ఖర్చు పెడతాను, ఎంతైనా కానీ క్రీడాకారులకు ఇస్తానని చెప్పి ఎప్పుడూ లేనిది, ఏపీ స్టేట్లో లేనిది ఏదైతున్నదో ఎన్నడూ కూడా లేనిది 364 కోట్ల రూపాయలు ఇవాళ క్రీడలకు, స్పోర్ట్స్కి ఏదైతే ఉందో చేయడం మనకు చాలా గర్వనీయం. వాళ్ళు మీరు అందరూ కూడా ధ్యాన్ చంద్ గారిని పురస్కరించుకొని హాకీ మ్యాచెస్ ఇవాళ కూడా గర్ల్స్ కూడా చాలా బాగా ఆడారు. అదేవిధంగా బాయ్స్ అందరు కూడా వాళ్ళకు టక్కర్గా ఏదైతే ఉన్నదో మీరిద్దరు కూడా ఈక్వల్గా ఆడినందుకు ఆనాడు మనకు వచ్చిన 3 మెడల్స్, గోల్డ్ మెడల్స్ని మళ్ళీ మీరు తీసుకొచ్చే విధంగా మన రాష్ట్రంలో మంచి అకాడమీస్ అన్నిటిని కూడా తయారు చేసి, ఒక యూనివర్సిటీని తయారు చేసి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అన్నట్లు ప్రతి పార్లమెంట్లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ని ఏర్పాటు చేసి ఈ స్పోర్ట్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. 2028లో జరిగే ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి గోల్డ్ పథకం సాధించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపింది స్పోర్ట్స్ అథారిటీ. అందుకు అనుగుణంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ సరికొత్త పాలసీని తీసుకొస్తామన్నారు.